నమస్కారం. మొదటి శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన చారిత్రక రహస్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక పురాతన కోల్డ్ కేస్ని ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. మన దగ్గరున్న ఆధారాలతో అసలు చరిత్రలో ఏం జరిగిందా తెలుసుకుందాం. పదండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన విశ్లేషణ అంతా ఒకే ఒక్క ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, అసలొక సంఘాన్ని స్త్రీగా పోల్చడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేంటి? బైబిల్ కొత్త నిబంధనలోని 3వ యోహాన్ పత్రిక చూస్తే, అందులో రచయిత ఒక పూర్తి క్రైస్తవ సంఘాన్ని ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు అని సంబోధిస్తూ తన లేఖను మొదలుపెడతాడు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. ఒక పెద్ద సంఘాన్ని ఇలా ఒక మహిళ పేరుతో ఎందుకు పిలవాలి? దీని వెనక చరిత్రకారుల వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వందలాది సంవత్సరాలుగా పండితులు దీని గురించే తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, ఈ ఏర్పరచబడిన అమ్మగారు లేదా ఎలెక్ట్ లేడీ అనేది కేవలం ఒక స్థానిక సంఘాన్ని గౌరవంగా పిలవడానికి వాడిన కవితాత్మకమైన రూపక అలంకారం, అంటే ఒక మెటఫర్ మాత్రమే అని. ఇక రెండవ వాదనేంటంటే, లేదు, ఇది అలంకారం కాదు, నిజంగానే ఆ కాలంలో అత్యంత ప్రభావవంతమైన ఒక విశిష్టమైన మహిళా నాయకురాలు ఉండి ఉంటుంది అని. ఈ రెండు వాదనల్లో ఏది నిజమయ్యుంటుంది? ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి సిద్ధాంతాన్ని చూద్దాం. అదేంటంటే, సంఘానికి వాడిన ఒక ఆధ్యాత్మిక రూపక అలంకారం. చాలామంది బైబిల్ పండితులు ఇది కేవలం ఒక రూపక అలంకారమే అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే క్రైస్తవ వేదాంతంలో ఒక సంఘాన్ని స్త్రీగా ఊహించటం కొత్త విషయమేమీ కాదు. ఉదాహరణకు ఎఫెసీలకు రాసిన పత్రికలోగాని, ప్రకటన గ్రంథంలోగాని సంఘాన్ని క్రీస్తు వధువు అని పిలవటం మనం చూస్తాం. అంతేకాదు, ఈ 2వ యోహాను పత్రిక చివర్లో రచయిత తన స్వంత సంఘం తరపున శుభాలు చెబుతూ ఏర్పరచబడిన నీ చెల్లెలి పిల్లలు అంటాడు. అంటే ఇక్కడ రెండు వేరువేరు స్థానిక సంఘాలను రెండు అక్కాచెల్లెలుగా వర్ణిస్తున్నారన్నమాట. ఒక సమూహాన్ని ఇలా వ్యక్తిగా చిత్రీకరించటం, దీన్నే పర్సనిఫికేషన్ అంటాం కదా, అదిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అకాడమిక్ నోట్స్ని పరిశీలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరుకుతుంది. గ్రీకు మూల భాషలో ఈ పత్రికను చదివితే అందులో వాడిన సర్వనామాలు, అనగా ప్రొనౌన్స్, దాదాపు అన్నీ బహువచనంలోనే ఉంటాయి. అంటే ప్లూరల్ అనమాట. సో ఆమె పిల్లలు అన్నప్పుడు అది నిజంగా ఆవిడ సొంత పిల్లల గురించి కాదు, ఆ సంఘంలోని విశ్వాసులందరినీ కలిపి అలా ఉద్దేశించి రాశారని ఇది బలంగా రుజువు చేస్తోంది. ఇక రెండవ సిద్ధాంతం, ఇది కొంచెం డార్క్గా, సస్పెన్స్గా ఉంటుంది. రోమన్ల హింసల కాలంలో వాడిన రహస్య కోడ్. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ కాలపు చీకటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. మొదటి శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం క్రైస్తవుల మీద ఎలాంటి దారుణమైన హింసలకు పాల్పడిందో మనకు తెలిసిందే. ఆనాటి చరిత్రకారుడు జోసెఫస్ రాసిన ఈ మాటలు చూడండి. దాదాపు 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అని ఆయన రాశారు. ఆ భయంకరమైన రోజుల్లో క్రైస్తవులు బహిరంగంగా కలుసుకోవడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. అందుకే తమ స్థానిక సంఘాల వివరాలను, పేర్లను రోమన్ అధికారుల కంటపడకుండా చాలా సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఆ కాలంలో ఎంతైనా ఉండేది. మరి ఆ సీక్రసీ ఎలా మెయింటైన్ చేసేవారు? మీకు గుర్తుండే ఉంటుంది, ఆ కాలంలో క్రైస్తవులు ఒకరినొకరు గుర్తించడానికి నేలమీద ఒక చేప బొమ్మను, అంటే జీసస్ ఫిష్ సింబల్ని రహస్య సంకేతంగా వాడేవారు కదా. అలాగే ఒక పూర్తి సంఘాన్ని ఏర్పరచబడిన అమ్మగారు అనే సంబోధించడం కూడా ఒక ఉద్దేశపూర్వకమైన రహస్య కోడ్ లేదా సైఫర్ అయ్యుండొచ్చు అని చరిత్రకారుల నమ్మకం. అంటే ఎవరైనా రోమన్ అధికారులు ఆ లేఖను పట్టుకున్నా అది ఒక సాధారణ మహిళకు రాసిన లేఖ అనుకోవాలి, కాని విశ్వాసులకు మాత్రం అది తమ సంఘానికి రాసిన సందేశమని అర్థం కావాలి. ఇదొక అద్భుతమైన ప్రాణరక్షణ వ్యూహం కదూ. ఇప్పుడు మూడవ మరియు అత్యంత ఆసక్తికరమైన సిద్ధాంతం దగ్గరికి వద్దాం. ఒక నిజమైన గృహసంఘ నాయకురాలు. చరిత్ర పుటల్లో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక గొప్ప మహిళ గుర్తింపు ఎలా చెరిగిపోయిందో ఈ థియరీ చెబుతుంది. ఇక్కడ మనం హ్యాప్లోగ్రఫీ అనే పదాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే, పాతకాలంలో ఇప్పుడున్నట్లు ప్రింటింగ్ ప్రెస్లు ఉండేవి కాదుగదా, అన్నీ చేతితోనే కాపీ చేసేవారు. అలాంటప్పుడు పక్కపక్కనే ఒకేలా ఉన్న అక్షరాలను చూసి కన్ఫ్యూజ్ అయిపోయి లేఖికులు పొరపాటున ఒక పదాన్ని వదిలేసేవారు. పండితుడు లింకన్ బ్లూమెల్ తన తాజా పరిశోధనలో సరిగ్గా ఇదే జరిగిందని చెబుతున్నారు. గ్రీకు టెక్స్టు నుండి టే అనే ఒక చిన్న పదం ఇలాగే అనుకోకుండా ఎగిరిపోయిందని ఆయన గుర్తించారు. ఈ పట్టిక చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఆ కాలపు గ్రీకో రోమన్ పత్రాల్లో సాధారణంగా నమస్కారం ఎలా రాసేవారంటే ఫలానా పేరుగల అమ్మగారికి అని ఉండేది.
కాని మన దగ్గరున్న 2వ యోహాను పత్రికలో మాత్రం ఏర్పరచబడిన అమ్మగారికి అని ఉంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న ఆ తప్పిపోయిన టీ అనే ఒక్క చిన్న పదాన్నిక్కడ తిరిగి చేరిస్తే అసలు మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. ఆ ఏర్పరచబడిన అనే పదం కాస్త ఎక్లెక్తా అనే ఒక చారిత్రక మహిళ పేరుగా మారిపోతుంది. అక్షరాల ఇదొక గొప్ప ఆవిష్కరణ. అంటే ఈ లేఖ ఒక సంఘానికి రాసింది కాదు, ఎక్లెక్తా అనే ఒక రియల్ వుమెన్కి రాసిందనమాట. ఒకవేళ ఎక్లేక్తా అనే మహిళ నిజంగానే ఉండి ఉంటే ఆ కాలంలో ఆమె పాత్ర ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. 10వ శతాబ్దంపు మధ్యధరా ప్రాంతంపు పరిస్థితులు తీసుకుంటే అప్పటి సమాజాలు చాలా చిన్నవిగా, అందరూ ఒకరికొకరు తెలిసినవాళ్లుగా ఉండేవారు. ఒక కొత్త వ్యక్తి ఊర్లోకి వస్తే వారికి ఒక ప్రముఖమైన పోషకులు అంటే ఒక ప్యాట్రన్ ఎవరైనా ఆశ్రయమిస్తే తప్ప అక్కడ వారికి ఎలాంటి గుర్తింపు ఉండేది కాదు. అప్పట్లో విశ్వాసులందరూ ప్రిసిల్లా, నుంఫా లాంటి వారి ఇళ్లలోనే గృహ సంఘాలుగా అంటే హౌస్ చర్చెస్గా కలుసుకునేవారు. సో ఎవరినైనా అలా ఇంటికి ఆహ్వానించడమంటే ఆ ఊరంతటికీ వారిని పరిచయం చేసి ఒక స్టేటస్ ఇచ్చినట్లే లెక్క. ఇక్కడే యోహాను ఈ పత్రిక ఎందుకు రాశాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కోట్ చూడండి. అబద్ధ బోధకులు ఎవరైనా వస్తే వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించొద్దు, అలా చేస్తే వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలను మనం సమర్థించినట్లే అని యోహాను హెచ్చరిస్తున్నాడు. దీనిబట్టి చూస్తే ఆ మహిళకు ఆ సమాజంలో ఉన్న అపారమైన పలుకుబడేంటో అర్థమవుతుంది. ఆమెలాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ గనక ఆ అబద్ధ బోధకులకు తన గృహ సంఘంలో ఆశ్రయం ఇస్తే ఆ ఊరంతా ఆ తప్పుడు బోధలను అంగీకరించే ప్రమాదముంది. అందుకే యోహాను ప్రత్యేకంగా ఈ లేఖను ఆ నాయకురాలికి రాసి ఉంటాడు. మరి ఇన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఈ చారిత్రక ఆధారాలన్నీ మనకు ఏం చెప్తున్నాయి? సో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏర్పరచబడిన అమ్మగారు అనేది కేవలం ఒక స్థానిక సంఘాన్ని సూచించే ఒక అందమైన, లోతైన ఆధ్యాత్మిక రూపకాలంకారమా? లేక రోమన్ల కత్తికి బలికాకుండా క్రైస్తవుల ప్రాణాలను కాపాడేందుకు వాడిన ఒక అద్భుతమైన రహస్య కూడా? అది కాకపోతే చరిత్ర పుటలల్లో చిన్న చేతిరాత పొరపాటు వల్ల తన గుర్తింపును కోల్పోయి ఇప్పుడు మళ్లీ మన కళ్ల ముందుకు వస్తున్న ఎక్లెక్తా అనే ఒక ధైర్యవంతురాలైన మహిళా నాయకురాలా? సమాధానం ఏదైనా కావచ్చు, కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ చిన్న పత్రిక వెనుక ఇంతటి సుదీర్ఘమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యముండటం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ? ఈ ఆధారాలన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? దీని వెనుక ఉన్న అసలు సత్యం ఏమయ్యుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.